ఇంతకుముందు గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద గిన్ని ఆరోపణలు చేస్తున్నారు కదా. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 1.5 కాలం గడిచిపోయింది. మరి వీళ్ళ విషయంలో నీటి పారుదల ప్రాజెక్టుల సంగతి ఏంటి? ఏమైనా పురోగతి ఉందా? వీళ్ళు వచ్చిన పురోగతి ఏం లేదు కానీ సో కొత్త ప్రాజెక్టులు ఏమన్నా కట్టినరా, వాటిల్లో ఏమైనా ఫెయిల్యూరా, లేదంటే కొత్త ప్రాజెక్టులు పురోగతి ఏం లేదు కానీ ఉన్నాయి మాత్రం కూలగొట్టి వీళ్ళు వచ్చి. ఏంటి ఎస్ఎల్బిసి కూలిందా? రిపేర్ చేపిస్తామంటే 8 మంది అల్ల పడితే ఇద్దరు డెడ్ బాడీలు అతి కష్టమే తీసి ఇంకా 6 అలానే వదిలేసారు. 6 అలానే వదిలేసారు. అసలు ఇప్పుడు ఆ ఎస్ఎల్బిసి అనేది అది పనికిరాదు. అల్ల ఉన్నటువంటి ఆ బోరింగ్ మిషన్ అక్కడ లోపడితే అంత ఆగమాగమే. అదొక్కటే కాదు, ఇంకా సుంకిశాల కూలిపోయిందా, సుంకిశాల రిటర్నింగ్ వాళ్ళు కూలిపోయిందా, దాంతోపాటు పెద్దవా గొట్టకపోయిందా, దాంతోపాటు ఇక్కడ వట్టెం పంప్ హౌస్ కూడా మునిగిందా. మరి వీళ్ళు వచ్చినాక ఇవన్నీ జరగలేదా? ఇటువైపు ఎన్డీఎస్ఏ పోదు, అటువైపు ఏ కమిషన్లు పోవు, ఎవరు మాట్లాడరు, ఏం చేయరు. మళ్ళీ ఇవన్నీ కట్టేది వాళ్ళు ఇలా సగం బడ కట్టేది మొత్తం ఇదే మెగా కృష్ణారెడ్డి గారు. మళ్ళీ దీని మీద వీళ్ళు ఆరోపణలు చేస్తారు. ఇట్లా చాలా ఇంటర్లింక్లు ఉంటుంది దీనికి. మనం చేస్తే ఒకటి, అవతల చేస్తే ఇంకొకటి అట్లా. సో మరి అప్పుడు కేసీఆర్ హయాంలో ఉన్నప్పుడు, కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఈ భూగర్భ జలాలు కూడా బాగా పెరిగినాయి అనేసి కూడా చాలా వరకు రిపోర్ట్లు వచ్చినాయి అంటున్నారు. మరి ఇప్పుడు భూగర్భ జలాలు కావచ్చు, లేదంటే బావులు, కుంటలు, చెరువుల్లో అన్నిట్లలో కూడా నీళ్లు బాగా తగ్గిపోయి భూగర్భ జలాలు అన్ని కూడా తగ్గిపోయినాయి అంటారు. నిజమేనా? అది ఏంటి, ఎందుకు తగ్గినాయి అనుకోవచ్చు? ఇప్పుడు నీళ్ళు ఇప్పుడు ఎక్కడ పోయినాయి? మొన్నటి దాకా కేసీఆర్ ఉన్నప్పుడు దాకా భూగర్భ జలాలు మంచిగా ఉన్నాయి. మరి గవర్నమెంట్లు మారితే నీళ్ళు పోతే ఇదే మనం తెలుసుకోవాలి. ఇది మనం తెలుసుకోవాలి. ఇదేంటంటే తెలంగాణ భూ నైసర్గిక రూపం తెలుసుకోవాలి. ఫస్ట్ మనవి రాతి నేలలు. నువ్వు ఏడైనా సరే బోర్ అయ్యి ప్రతి దగ్గర కింద రాయి వస్తుంది, రాయి పొరలు వస్తాయి. రాయి కింద నీళ్ళు ఉంటాయా? రాయి కింద నీళ్ళు ఉండడం కాదు చెప్పేది రండి మొత్తం. సో ఆ రాయి ఎట్లుంటుంది అంటే మనం ఉన్నది కాబట్టి రాయి మీద నీళ్ళు నిలవవు. ఇప్పుడు ఏమవుతుంది, మెత్తటి పొర ఉన్నంత వరకు ఉంటాయి నీళ్లు, స్టోరేజ్ అవుతాయి. రాయి కింద కూడా నీళ్ళు ఉంటాయి, నువ్వు చెప్పినట్టు రాయి కింద కూడా నీళ్ళు ఉంటాయి. కానీ మనం భూగర్భ జలాలు పెరగాలంటే ఇప్పుడు ఇట్లా ఉన్న మన ప్రాంతం ప్రతి దగ్గర రాయి ఉంది, ఏడ చూసినా రాయి ఉన్నది. సో అప్పుడు ఏం చేస్తారు, రీఛార్జ్ విధానం అనమాట. ఇప్పుడు చెరువు ఉంది, చెరువు నింపుతాం. చెరువు నింపినప్పుడు చెరువులో నీళ్ళు ఉన్నప్పుడు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో 10 ఊర్లకు బావులు, బోర్లు ఎలుగుకు వస్తాయి. ఎందుకంటే ఈ ట్యాంక్ నిండా నీళ్ళు ఉంటున్నాయి కాబట్టి భూగర్భ జలాలు పెరుగుతూ ఉంటాయి. ఒక ప్రాజెక్టు నింపినాం, ఆ ప్రాజెక్టు కాలువల ద్వారా పోయేటువంటి నీళ్లు మాత్రమే మనకు కనపడతాయి. కానీ అలా నీళ్లు నిలపడం వల్ల దాని చుట్టుపక్కల చాలా ప్రాంతాల్లో భూమిలో నుంచి నీళ్లు ఉబికి పైకి వస్తాయి. సో ఇట్లా భూగర్భ జలాలు పెరుగుతాయి. ఎందుకంటే చెరువులు, కుంటలు, కాలువలు, రిజర్వాయర్లు అన్ని చిన్న పెద్ద అన్నీ నింపుకుంటుండ్రు. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఇరాం లేకుండా, నాకు బాగా గుర్తు, ఎవరు మన నిరంజన్ రెడ్డి గారు మాజీ వ్యవసాయ శాఖ మంత్రి. ఆయన నేను తొలినాళ్ళలో ఇంటర్వ్యూ చేసిన, స్టార్టింగ్లో గవర్నమెంట్ పోయినాక చేసినాక ఆయన ఒక మాట చెప్పారు. మనకు జూరాలు ఉంటుంది ఇక్కడ కృష్ణా మీద. జూరాలకు ఇంకా నీళ్లు రాలే. జూరాలకు వచ్చినాక మన తెలంగాణ ఆయకట్టుకు నీళ్ళు వస్తాయి, తెలంగాణకు నీళ్ళు వస్తాయి. అక్కడ జూరాలకు ఇంకొక 2 రోజులలో నీళ్ళు వస్తాయంట. తెల్లవారుజామున 5 గంటలకు 6 గంటలకు కేసీఆర్ లేచి ఫోన్ చేసినట్టు. ఫోన్ చేసి, నిరంజన్ గారు మన ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చెరువులు ఎన్ని ఉన్నాయో, ఏమేమి ఉన్నాయో ఒకసారి లెక్క వేయండి, నీళ్ళు వస్తున్నాయి, అన్ని పంపులు గింపులు అన్ని టెస్ట్ అని చేసుకోండి. అంటే ఆ నీళ్ళు వస్తున్నాయి, ఇవి రాగానే మన చెరువులు, కాలువలు అన్నీ నింపేసుకోవాలి, చెరువులు, కుంటలు ఇవన్నీ కూడా అని చెప్పేసి ఆయన చెప్పిండంట. ఆ విషయాన్ని మన ఇంటర్వ్యూలో చెప్పిండు. అంటే ముందు చూపు ఉండాలి. ఇప్పుడు మనము ఫోన్ ఉన్నది, రీఛార్జ్ ఇన్ టైంలో చేస్తే కంటిన్యూ అవుతుందా, రీఛార్జ్ అయిపోయినాక వారం 10 రోజులు చేస్తే కంటిన్యూ అవుతుందా? రీఛార్జ్ అయిపోగానే చేయాలి, లేదంటే ముందు రోజు మనకు ఇన్ టైంలో మనకు మెసేజెస్ వచ్చినప్పుడు సేమ్ అంతే. వాటర్ అనేది ఎప్పుడు రీఛార్జ్ చేస్తున్నాడు ఒక సైకిల్ విధానంలో. వాటర్ ఇప్పుడు ఎండాకాలం వస్తే మనకు గ్రౌండ్ లెవెల్ తగ్గిపోతూ ఉంటుంది. మళ్ళీ వానాకాలం వచ్చే లోపల ఈ తగ్గినటువంటి వాటర్ పెరిగే విధంగా మళ్ళీ చెరువులు, కుంటలు, మళ్ళీ కాలువలు, చిన్న చిన్న చెక్ డ్యాములు అన్నీ నింపి పెడతా ఉండాలి. సో అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ వాటర్ అనేది రీఛార్జ్ అవుతూ ఉంటుంది. తద్వారా ఏమైతే అప్పుడు కేసీఆర్ అది క్రమం తప్పకుండా ప్రతి చెరువుని అవైలబిలిటీ ఎక్కడైతే మనకు వాటర్ పోవడానికి వీలుందో ప్రతి చెరువును నింపెట్టేసారు. వీళ్ళేమో రాగానే ఆ చెరువుల మీద వాటి మీద సోకి ఎక్కడ వీళ్ళకి ఇక అంతా వేరే ఉన్నది. సో కాబట్టి వీళ్ళు పట్టించుకోలే, గ్రౌండ్ వాటర్ డమ్మాలు అని పడిపోతుంది. మరి రాత్రి నెల ఎందుకన్నా అంటే బండ మీద నీళ్లు చాలాసేపు నిల్వవు, నీళ్లు కిందికి పోయి ఇట్లా జారిపోతూ ఉంటాయి, కిందికి బండ మీద జారి కిందికి పోతూ ఉంటాయి. కాబట్టి మన వాటర్ అనేది గ్రౌండ్ లెవెల్ అనేది ఎప్పటికప్పుడు రీఛార్జ్ చేసుకుంటుంటేనే అవుతుంది అన్నమాట. ఇది కాళేశ్వరం వల్ల కూడా ఈ గ్రౌండ్ వాటర్ పెరిగింది. మనకు 5.5 మీటర్లు పైకి వచ్చినాయి కాళేశ్వరం వల్ల, లేకపోతే రకరకాల ప్రాజెక్టుల వల్ల నీళ్ళు నింపడం వల్ల తెలంగాణలో గ్రౌండ్ వాటర్ 5.5 మీటర్లు పైకి ఉబికి వచ్చినాయి.